సిటీలో అక్రమ నిర్మాణాలపై జీహెచ్ఎంసీ అధికారులు ఫోకస్ చేశారు. జూబ్లీహిల్స్లోని మస్తాన్ నగర్లోని ప్రభుత్వ భూమిలో గుడిసెలను తొలగించారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా సడన్ గా దాడి చేయడమేంటని బస్తీవాసులు మండిపడుతున్నారు. జూబ్లీహిల్స్ వినాయక్ నగర్ లో గుడిసెల తొలగింపులో ఉద్రిక్తత తలెత్తింది. ఉదయం మస్తాన్ నగర్ లో భారీగా మోహరించిన పోలీసులు గుడిసెలను తొలగించారు. దీంతో అధికారులతో వాగ్వాదానికి దిగారు స్థానికులు. కనీస సమాచారం ఇవ్వకుండా గుడిసెలు తొలగించడంపై మండిపడ్డారు. పోలీసులు దౌర్జన్యంగా గుడిసెలను కూల్చేశారని బస్తీవాసులు ఆరోపించారు. 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నామన్నారు. అన్యాయంగా గుడిసెలు తొలగించడంతో పిల్లలతో కలిసి రోడ్డున పడ్డామన్నారు. ప్రభుత్వం వసతి కల్పించేంత వరకు స్థలాన్ని ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. మేము బతకాలి ఎట్లా? మేము గుడిసెలు కట్టుకొని ఉన్నా కానీ గవర్నమెంట్ మాకు ఒప్పుకోవటం లేదు. ఓట్లు వేసుకుంటున్నారు, బయటపడుతున్నారు. మా పరిస్థితి ఏమో ఈ రకంగా తెస్తున్నారు. అంబేద్కర్ బొమ్మ ఎందుకు పగలగొట్టాలి? మా గుడిసె మాకు ఇలా పట్టినా పర్లేదు. ఏముంది? మా గుడిసెలో మేము ఉంటున్నాం, అందరు పండుకున్నాం. మీరే ఇళ్లలో పని చేసి మీకు కిరాయి కట్టలేక మేము గుడిసెలో ఉంటున్నాం. గుడిసెలో వండినప్పుడు ఏం చేసిరంటే, గుడిసెలో వంటప్పుడు మాకు ఇంట్లో పండుకున్నప్పుడే వాళ్ళు అందరు కూలగొట్టిరు. 200 కుటుంబాలు ఇక్కడ నివాసం చేస్తున్నారు. మాకు ఏ ఒక్కరు సాయం చేయట్లేదు ఇప్పటి వరకు. మేము ఎస్టీ వాళ్ళం ఇక్కడ ఉండేది. అంబేద్కర్ బొమ్మను తీయడానికి ఏ అధికారం ఇచ్చారు? మేము ఇక్కడ ఎవరిని నిలదీయాలి సార్? కట్టుకోవడానికి బట్టలు లేవు, ఇప్పుడు వండుకోవడానికి గిన్నెలు లేవు. పసి పిల్లలతోనే ఉంటుంటే లాఠీ చార్జ్ చేస్తున్నారు పోలీసులు. మేము ఏ ప్రభుత్వానికి న్యాయం చేస్తారు? మాకు ఇప్పుడు న్యాయం కావాలి. ఈ రోడ్డు మీద పడి మేము ఎన్ని రోజులంటే ఉంటాం? 20 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంటే అంటిస్తున్నారు, మేము ఖాళీగా ఉంటున్నాం. అంటిస్తున్నారు, ఖాళీగా ఉంటున్నాం. మేము ఇప్పుడు ఏ ప్రభుత్వాన్ని ఆలోచించుకోవాలి సార్? అధికారులు మాత్రం ముందే సమాచారం ఇచ్చామంటున్నారు. ఎన్నికలకు ముందు ప్రజలు ఈ స్థలాలను ఆక్రమించుకోవడంతో బలవంతంగా ఖాళీ చేయిస్తున్నామని చెప్పారు. సర్వే నెంబర్ 62 గుట్టలబోయంపేట విలేజ్. ఇది గవర్నమెంట్ ల్యాండ్, ఎక్కడన్నా ఉంటుంది. అయితే లాస్ట్ 1 వీక్ బ్యాక్ ఎలక్షన్ టైంలో ఇక్కడ మన మస్తాన్ నగర్ అనేది పక్కనే మస్తాన్ నగర్ అని కాలనీ, వీకర్ సెక్షన్స్ కాలనీ ఉంటుంది. అందులో ఉండేవాళ్ళు దీంట్లో ఎంటర్ అయ్యి, గవర్నమెంట్ ల్యాండ్లో ఎంటర్ అయ్యి టెంపరీ హట్స్ వేశారు. అవి ఈరోజు రిమూవ్ చేశారు. ముందే చెప్పాము, పిలిచి మాట్లాడాము. మీరే రిమూవ్ చేసుకోండి అని చెప్పాము. వాళ్ళు రిమూవ్ చేయలేదు. చేయకపోతే రిమూవ్ చేశారు. దాంట్లో మనుషులు ఉండట్లేదు, ఓన్లీ ఆక్యుపై చేసుకోవడానికి వేశారు అంతే. పోలీసులు, అధికారులు కలిసి దౌర్జన్యంగా గుడిసెలు తొలగించారని కుల సంఘాల నేతలు ఆరోపించారు. గుడిసెలు కోల్పోయిన మస్తాన్ నగర్ బస్తీవాసులకు అండగా ఉంటామని చెప్పారు. దళితులకు గుడిసెలేసినాక పీకే అధికారం గవర్నమెంట్ కూడా లేదు. కేసీఆర్ ఏమన్నారు? ఇండ్లు కట్టినాక కానీ, గుడిసె కట్టినాక కానీ దాన్ని తొలగించే అధికారం ఎవరికి లేదని కేసీఆర్ అన్నారు మొన్న ఎలక్షన్లో కూడా. ఆ ప్రభుత్వం, ఈ పోలీసు అధికారులు వచ్చేసి మొత్తం అంబేద్కర్ రాజ్యాంగం రాసిన అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిందంటే గవర్నమెంట్ ల్యాండ్లో ఇట్లా చేసేది దుర్మార్గమైన పని. చాలా మేము విమర్శిస్తున్నాం. కుల సంఘాలు అన్ని పోరాటం చేసి దీన్ని మేము దళితులకు అక్కదట్టే ఉద్యోగం చేసి ధర్నాలు చేస్తామని మేము మాలమానా నుండి డిమాండ్ చేస్తున్నాము. గుడిసెలు కోల్పోయిన వారిలో అర్హులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు వచ్చేలా చూస్తామని స్థానిక నేతలు హామీ ఇచ్చారు. పట్టాలుంటే మీకు నేను 100% ఇదే సర్వేలలో ఇది నేను మా కన్సల్ట్ మినిస్టర్ దగ్గర మాట్లాడి, మినిస్టర్తో మా సీఎం దగ్గర తీసుకెళ్ళి, ఇది ఒకవేళ ఎవరికి అలాట్ చేయకుంటే, నా నాలెడ్జ్కి అయితే లేదు, అలాట్ చేసిరో లేరు, చేయకుంటే నేను తప్పక మాట్లాడి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పిన. ఇటువంటి ఏదన్నా మునుముందు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే నేను తప్పక దానికి సాల్వ్ చేస్తా. గుడిసెలు తొలగించి ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని బస్తీవాసులు ఆరోపిస్తున్నారు. న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.